అదానీ గ్రూపు నుంచి ముడుపులు పుచ్చుకున్నట్టుగా అమెరికాలో తన మీద ఆరోపణలు వచ్చాయని కొన్ని పత్రికల్లో రాయటం తన పరువు నష్టం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ హైకోర్టులో వేసిన కేసు ఈరోజు అది విచారణకు వచ్చింది. జస్టిస్ సుబ్రహ్మణ్య ప్రసాద్ దాన్ని విచారణకు చేపట్టి ఆంధ్రజ్యోతి, ఈనాడు, అలాగే ఆజ్కల్ ఇంకా కొన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చారు. ఈ ఆరోపణలు ఇలా వచ్చాయా, ఆయన చేస్తున్నారు, మీరు ఏం చెప్తారు అని. రెండోది, గూగుల్ మీద కూడా కేసు వేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో పేర్కొన్నారు. ఎందుకంటే గూగుల్ ద్వారా ఇవన్నీ కూడా వ్యాపిస్తున్నాయి, వీటిని సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి ఈ న్యూస్ను గూగుల్ కూడా నోటీసు ఇచ్చారు. అమెరికాలో వచ్చినటువంటి దాంట్లో నా పేరు లేదు, నా పేరు లేకపోయినా కానీ నా పేరు ఉంది అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇది నా పరువుకు చాలా నష్టం కలిగిస్తుంది అని చెప్పి అందులో పేర్కొన్నారు. జస్టిస్ సుబ్రహ్మణ్య ప్రసాద్ ముందు దయాన్ సీనియర్ అడ్వకేట్ ఆయన వాదించారు. వాళ్ళ ప్రధానమైన వాదన ఏంటి అంటే, జగన్ ఇదివరకు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశ రాజధాని నగరమైన ఢిల్లీ ప్రాంతంలో కూడా అపారమైన ప్రతిష్టలు ఉన్నాయి. వాటి అన్నిటికీ కూడా వీటి వల్ల భంగం వాటిల్లుతుంది. రెండవది, ఇది అసత్యం, అందులో లేదు, లేని దాన్ని నేను చెప్పిన తర్వాత కూడా వేస్తున్నారు. వారం రోజుల లోపల దీనికి సంజాషి క్షమాపణ చెప్పమని అడిగితే అదేమీ చెప్పకుండా కొనసాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తూ ఈ వార్తలు మళ్ళీ ప్రచురించకుండా మీరు ఆపండి. రెండవది, ఇప్పటికే వేసిన కథనాలు, వ్యాఖ్యలు కూడా వెనక్కు తీసుకునే విధంగా చెప్పండి అని ఆంధ్రజ్యోతి, ఈనాడు, నేను ఇందాక చెప్పిన ఇవి సంస్థలు వీటి మీద కేసు వేశారు. హైకోర్టు ఇప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చింది. నా ముందు ఇలా కేసు వచ్చింది మా ముందుకు, మీ అభిప్రాయం ఏంటి, లేదా మీ స్పందన తెలియజేయండి అని వాళ్ళకి ఇస్తూ, ఇక మీదట కనుక మీరు ఈ కథలు ఇంకా ప్రచురించేటైతే అవి కోర్టు యొక్క నిర్ణయాలకు తదుపరి పర్యవసానాలకు అవి లోబడి ఉంటాయి అని కూడా అందులో పేర్కొంది. ఇప్పుడు వాళ్ళు దీనికి మన్నించి ఊరుకుంటారా, లేక ప్రచురిస్తే మేము కోర్టు ధిక్కారం కింది కూడా వస్తుందనే ఒక పరోక్షమైనటువంటి సూచన అది. కానీ వాళ్ళు ఇదివరకే ఎదుర్కోవడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళు వాదించవచ్చు. ఇంకోటేమో ఇది నిలబడుతుందా లేదా అనే ప్రశ్న వస్తే కూడా ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 అఫీషియల్ అని చెప్పినప్పుడు సహజంగా ముఖ్యమంత్రి కీలకమైన అధినేత కాబట్టి ఆయనకే వర్తిస్తుంది అన్నది ఇక్కడ వ్యాఖ్యానం. కానీ అలానే ఏముంది, అందులో లేదు కదా, నా పేరు లేదు కదా అని జగన్ ఇక్కడ అభ్యంతరం చెప్తున్నారు. కానీ తన ప్రభుత్వం మీద లేదా ఇతర వేరే వాళ్ళ మీద వచ్చి ఉండొచ్చు కదా, ఆ వివరాల్లోకి ఆయన పోవటం లేదు. ఇంకొంచెమేమో ఈ సెక్కి ఆ పన్ను మినహాయించిన తర్వాత రేటు తక్కువ అని తెలిసినా కానీ దాన్ని ఇలాగే కొనసాగిస్తున్నారు. ఇట్లాంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. అందులో ఏవేవి నిర్దిష్టంగా ఏ రూపంలో పెట్టారనేది ఎట్లా ఉన్నా, ఒకటి పరువు నష్టం కోసం, పరిహారం కోసం, రెండవది కథలు ఆపటం కోసం, వేసిన కథలు వెనక్కు తీసుకోవటం, ఈ 3 వీటి కోసం ఆయన కోర్టుకు వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టుకు. ఇప్పుడు ఇక్కడి నుంచి వచ్చే స్పందనను బట్టి తదుపరి ఉంటుంది. డిసెంబర్ 16వ తారీఖు అంటే ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత ఈ కేసు మళ్ళీ విచారణ చేపడతామని న్యాయమూర్తి ప్రకటించారు. ఇది ఒక ముఖ్యమైన పరిణామం. ఒకటైతే మనం తెలుసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అదానికి అండగా ఉంది. ఇంతవరకు వాళ్ళు ఏమీ ఈ విషయాల మీద అసలు స్పందించలేదు. సరికదా, అసలు ప్రభుత్వానికే సంబంధం లేదు, ఇది సెక్కీకి మాత్రమే సంబంధం అన్న పద్ధతిలో మాట్లాడారు. అంతేకాకుండా అదానీ మీద వచ్చిన ఆరోపణలు కుట్రపూరితంగా వచ్చాయి, భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి వచ్చాయి, ఈ జార్జి సొరేస్తో కలిసి కుట్ర చేసిన వాళ్ళలో సోనియా గాంధీ కూడా ఉన్నారు, కావాలని చేస్తున్నారని కూడా చెప్పారు. అంటే మోదీ ప్రభుత్వం ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పుడు, అదానికి అండగా నిలబడుతున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి అగర్భశత్రువుగా ఉన్నప్పటికీ అదానీ ఒప్పందం విషయానికి వచ్చేసరికి రద్దు చేసుకోవాలని వాళ్ళు ఏం భావించటం లేదు. సరికదా, ఈ ట్రాన్స్మిషన్ కాస్ట్స్, సరఫరా వ్యయాలు మినహాయింపు ఇచ్చారు కాబట్టి ఇది రేటు తక్కువే ఉంటుంది అని డిస్కమ్లు కూడా నివేదించాయి
ఆ రెగ్యులేటరీ కమిషన్కు అని చెప్పి మనకి ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం. ఏఆర్ఆర్ యాక్చువల్ రెవెన్యూ రియలైజేషన్ ఎంత ఉంటుందనే రిపోర్ట్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. కేంద్రమేమో అసలు అదాని వైపే ఉంది. మరి అటువంటిప్పుడు జగన్ వాదనను కూడా కోర్టు తీసుకునే అవకాశం ఉంటుందా మనం పరిశీలించాలి. మీడియా సంస్థలకు వచ్చేసరికి అది వేరు. ఈ 3 మీడియా సంస్థలు కూడా రకరకాలుగా, అందులో వాటి నివేదికల్లో వాటి వ్యాఖ్యానాలు కూడా తేడాలు ఉన్నాయి. కానీ జగన్ పాత్ర, జగన్ నెంబర్ 1 జగనే అన్న దాంట్లో మటుకు వాటి మధ్య ఏం తేడాలు లేవు. కాబట్టి వాడు ఏం స్పందిస్తాయనేది మనం చూడాలి.